సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని శనివారం మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పరిధిలో పారిశుద్ధ్యం, లైటింగ్, త్రాగునీటిపై కౌన్సిలర్ల ఏకరువు పెట్టారు. పట్టణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైందని, విద్యుత్ లైట్లు ఎక్కడ సక్రమంగా వెలగడం లేదన్నారు. త్రాగునీరు పసరు రంగు కలిగి రోజు సరఫరా కావడం జరుగుతుందని, కలుషిత త్రాగునీరు పట్టణ ప్రజల అనారోగ్యాలకి గురి కావాల్సి వస్తుందని కౌన్సిలర్ల చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. పట్టణ పరిధి 15 సచివాలయాల పరిధి శానిటేషన్ సక్రమంగా జరగడం లేదన్నారు. ఈ సమావేశంలో సమస్యలపై వాడివేడిగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సామర్లకోట మున్సిపాలిటీలో ప్రభుత్వ వైఫల్యం ఉన్నాయి, అధికార వైఫల్యం ఉన్నాయి. ఎవరైనా ఈ సమస్య పరిష్కారానికి రావడం లేదు. పారిశుద్ధ్య కార్మికులు తీసుకెళ్లి ఇంజనీరింగ్ సెక్షన్ ఉంటారు. ఇప్పుడు గౌరవ ఏ గారు ఇన్ఛార్జ్ తెలియజేశారు. వాళ్ళు రానట్టుగా మీరు ఏం చేయము, వాళ్ళు రానండి. వాళ్ళు జీతాలు చేస్తున్నారు. మీరు ఇంజనీరింగ్ సెక్షన్ ఇస్తున్నారా, లేకపోతే పారిశుద్ధ్యం నుంచి మీరు జీతాలు ఇస్తున్నారా? ఒక కాంట్రాక్ట్ వర్కర్తో మనం పని చేయించు. అదండి ప్రతి చోట కూడా ప్రతిసారి కూడా లిస్ట్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఎవరు పట్టించుకోరు. ఎక్కడ ఎంతమంది పని చేస్తున్నారు, ఏ సెక్షన్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఎన్ని పని చేస్తున్నాయి, ఎన్ని పని చేయట్లేదని ఇవాళ కూడా మేము చాలాసార్లు అడగడం జరిగింది. అడగడం సంబంధించిన రిక్షా క్యాంప్ ఉందండి. ఆ రిక్షా క్యాంప్ ఆక్రమించారు కదా, అది కట్టగారు కూడా జరిగింది కదా, పెట్టుకోలేమా కట్టగా చేయడం జరిగిందండి. లేదండి, స్టాంప్ లేదండి. తర్వాత మేడం గారు మీకు వాట్సాప్ పెట్టండి, కమిషనర్ కూడా వాట్సాప్ పెట్టండి. నేను కాకినాడ మున్సిపాలిటీ ఆక్రమణ మీద ఉక్కుపాతం మోపి ఒక జీవో రిలీజ్ చేసి అన్ని ఆక్రమణలు గమనిస్తుందండి. మనకి 3 బస్ స్టాండ్ ఉన్నాయండి. బస్ స్టాప్ అండి. 3 బస్ స్టాండ్ కూడా ఆక్రమణ గురయ్యండి. శ్రీరామ్స్ సెంటర్ ఒకటి ఆక్రమణ గురయ్యిందండి. గొడవపేట సెంటర్ ఒకటి గురయ్యిందండి. పల్లమాల సెంటర్ ఒకటి గురయ్యిందండి. రావట్లేదు.